చరిత్రలో జరిగినటువంటి విషయాలే బైబిల్ గ్రంథంలో రాస్తారు తప్ప ఇవి ఎక్కడో ఒక చోట కూర్చుని ఏదో తోచింది రాసేసినటువంటి గ్రంథము బైబిల్ కాదు. బైబిల్ సత్యవేద గ్రంథం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తరములో ఉన్నటువంటి మనకు దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి పెద్ద గిఫ్ట్, మంచి బహుమానం ఏంటంటే బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం చదవడం వలన మనుషులు జ్ఞానవంతులు అవుతారు, మనుషులు సత్యాన్ని తెలుసుకుంటారు, చీకట్లో ఉన్న మనుషులు వెలుగులోనికి వస్తారు. ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా దీంట్లో మూఢనమ్మకాలు లేవు, దీంట్లో అబద్ధాలు రాయలేదు, దీంట్లో మరి వ్యర్థమైనటువంటి మనుషులను పాడు చేసేటువంటి మాటలు ఈ బైబిల్ గ్రంథంలో లేవు. ఈ రోజున ఈ బైబిల్ గ్రంథాన్ని కొంతమంది తీవ్రవాదులు అంటే గవర్నమెంట్ వాళ్ళు అన్నమాట. అటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గ్రంథం చదివి అనేక మంది మనుషులు బాగుపడుతున్నారని, ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా, ఇది ఫాలో అవడం ద్వారా అంతవరకు ఉన్న బానిసత్వం అనుభవించినటువంటి ప్రజలు గొప్పవారు అవుతున్నారు, వారి మాట వినట్లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతోనూ ఒక విధమైనటువంటి మత్సరముతో ఏం చేస్తున్నారంటే ఈ బైబిల్ చదవకుండా చేయాలని ఏదో ప్రయత్నాలు చేస్తూ ఈ బైబిల్ మీద లేనిపోని బురదను చల్లుతూ ఉన్నారు చాలా మంది. ఒకడు అంటాడు బైబిల్లో పతివ్రతలు ఎవరున్నారు చూపించంటాడు. అరే నువ్వు చదివితే తెలుస్తుందిరా బాబు, బైబిల్లో ఉన్న స్త్రీలు ఎంత గొప్పలో తెలుస్తుంది. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి స్త్రీలు అనేక మంది ఎంత గొప్పవారో, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారో